ఇక మేము అధికారంలో రాగానే మీకు ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు అన్నట్టుగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఇక దాని తర్వాత మనకు తెలియని ముచ్చట కాదు, ఈ ఫ్రీ బస్సుల పంచాయతీ సీటుల గోలెన్ షాపులు అమ్మలక్కలు జుట్టులు పట్టుకొని ఎట్లా మళ్ళా యుద్ధాలు చేసిల్లో అమ్మ తోడు. ఇప్పుడు ఇక్కడ సీను ఏపీలో కూడా రిపీట్ అవుతున్నదట. చాలా మంది కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది, వాళ్ళ కోరిక నెరవేరింది. ఆ గో ఏమయ్యా ఉన్నట్టుండి గంతగనం నెరవేరిన కోరికనంటే ఇక ఈ పిరి బస్సు మహాలక్ష్మి పథకం ముచ్చట్లల్లా తెలంగాణలో బస్సుల పంచాయతీలల్లో సీటుల కూసునే ముచ్చట్లల్లా అమ్మలక్కలు జుట్లు పట్టుకొని ఏ తీరిగా కొట్టుకున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మరి ఇప్పుడు పిరి బస్సు చంద్రాల సారు స్త్రీశక్తి కింద ఏపీలో కూడా ఈ స్టార్ట్ చేసే కదా, మరి అక్కడేమన్నా డిసిప్లిన్గా ఉన్నారేమో అని అనుకుంటే ఆడ కూడా సేమ్ కథ సీన్ రివర్సే. ఒక్క పారి చూడండి. కబుర్లు లేకుండా వచ్చే తక్కువ చెప్పండి కబుర్లు కాదు ఉన్నాయి లేరా నాకు మంచి కూర్చో. ఏదన్నా పథకం సర్కారు అమలు చేయకపోతేనేమో చేయలేదు అని అంటారు, చేస్తేనేమో ఇగో ఈ తీరు కొట్లాట పంచాయతీ జోడాలి. కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా ఎవరో ఒకరు మొత్తమంత సేపు సప్పుడుదాకా ఉంటే ఎవరు మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా. మరి ఎందుకు ఇట్లా అనవసరంగా తిట్టుకునుడు కొట్టుకునుడు జవడాలు? అయినా మరి చంద్రాల సార్ కూడా చూసుకోలేదా ఏంది? ఆల్రెడీ తెలంగాణలో ఇటువంటి గొల్లెన్ సప్పుళ్ళు చానే ఉన్నాయని చెప్పి అప్పట్లో రేవంతం సార్ దగ్గరకు వచ్చి కూడా అరుచుకొని వేయండు. ఇక్కడ పిరి బస్సు పెట్టినావు కదా మహాలక్ష్మి పథకం ఎట్లున్నదని ఆరా కూడా తీసిండు. మరి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా చెప్పకుండా సప్పుడుదాకా ఊకున్నాడా ఎట్లా? అసలు ఈ ముచ్చట ఎట్లా మర్చిపోయిండు? జోడాలు అవుతున్నాయన్నా బస్సులో అమలకలు కొట్టుకుంటున్నారని చంద్రాల సార్కు చెప్పకుండా దాచిపెట్టిన రేవంత్ రెడ్డి సార్ అనుకుంటా కారెడ్డాలు అనుకుంటా కామెంట్లు పెట్టబట్టినరయ్యా. ఇప్పుడు ఏపీలో కూడా మొదలైనటువంటి అమలకల ఫ్రీ బస్సు సీటు పంచాయతీల ముచ్చట్లల్లా